తెలంగాణలో మావోయిస్టులకు భారీ దెబ్బ పడింది. దీంతో ప్రతీకార చర్యలు ఉంటాయని పోలీసులు అలర్ట్గా ఉంటున్నారు. అటవీ గ్రామాలను జల్లెడ పడుతూ అనుమానం ఉన్న వారిని ప్రశ్నిస్తున్నారు. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ వారోత్సవాలు ముగిసేలోగా ఉనికి చాటుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. మరోవైపు తెలంగాణలో మావోల ఉనికే లేకుండా చేస్తామన్నది పోలీసుల మాట. 9 ఏళ్ల తర్వాత తెలంగాణ గెడ్డపై ఈ స్థాయి ఎన్కౌంటర్ జరగడంతో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ పెరుగుతోంది. మావోయిస్టులకు పోలీసులు ఎప్పటికప్పుడు చెక్ పెడుతూనే ఉన్నారు. అదే సమయంలో మావోలు కూడా గట్టి సవాళ్లే విసురుతున్నారు. ఒక దళం తుడిచిపెట్టుకుపోతే మరో దళం పుట్టుకొస్తుంది. ఉనికి మాత్రం కంటిన్యూ అవుతుంది. అయితే తెలంగాణలో మాత్రం మావోయిస్టుల జాడ లేకుండా పోయింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మావోయిస్టులు అప్పట్లో సంపూర్ణ మద్దతు ప్రకటించారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇక్కడ పాగా వేసేందుకు చాలా ప్రయత్నాలు చేసినా ఎప్పటికప్పుడు చెక్ పడింది. అడ్డంకులు ఎదురయ్యాయి. క్రమం తప్పకుండా గ్రేహౌండ్స్ కూంబింగ్లు కొనసాగుతుండడంతో చాలా మంది జనజీవన స్రవంతిలో కలిశారు. సెప్టెంబర్ 15న ములుగు జిల్లా వెంకటాపూర్ అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో హన్మకొండ వడ్డేపల్లికి చెందిన ఎంటెక్ విద్యార్థిని తుంగలపల్లి శృతి అలియాస్ మహిత, అలాగే వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం పెండియాలకు చెందిన మణికంఠ విద్యాసాగర్ రెడ్డి అలియాస్ సాగర్ చనిపోయారు. ఆ ఎన్కౌంటర్ పై అప్పట్లో తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. నాడు తెలంగాణలో విస్తరించాలనుకున్న మావోయిస్టులకు ఆదిలోనే పెద్ద దెబ్బ పడింది. ఇక్కడ ఉనికి చాటుకునే పరిస్థితులు లేకుండా పోయాయి. ఇన్ఫర్మేషన్లు పోలీసులకు ఎప్పటికప్పుడు చేరడం, దళాల్లో చేరేందుకు పెద్దగా ఆసక్తి చూపకపోవడం, సేఫ్ జోన్లు లేకపోవడం ఇవన్నీ గ్యాప్ పెంచాయి. ఆ ఎన్కౌంటర్ జరిగిన 9 ఏళ్ల తర్వాత డిసెంబర్ 1న భారీ ఎన్కౌంటర్ దళాల్లో దడ పుట్టించింది. సో ఈ ఘటనతో మావోయిస్టులు మరోసారి తెలంగాణలో విస్తరించేందుకు సాహసిస్తారా, లేక ప్రతీకారంతో మరింత అలజడికి కారణమవుతారా అన్న ఉత్కంఠ కొనసాగుతోంది. నిజానికి తెలంగాణలో పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ 24వ వార్షికోత్సవాల సందర్భంగా వారోత్సవాలకు మావోయిస్టులు ప్లాన్ చేశారు. ఇందుకోసం కరపత్రాలను రిలీజ్ చేశారు. డిసెంబర్ 2 నుంచి 8 వరకు ప్లానింగ్ చేశారు. కానీ చెల్పాక ఎన్కౌంటర్తో కథ మళ్లీ మొదటికి వచ్చింది. నిజానికి లేటెస్ట్ ఎన్కౌంటర్తో చెల్పాక పేరు 33 ఏళ్ల తర్వాత మళ్లీ తెరపైకి వచ్చింది. 1991 జూన్ 21న అప్పటి పీపుల్స్ వార్, ఇప్పటి మావోయిస్టు పార్టీ నక్సలైట్లు భారీ మందుపాతర పేల్చారు. ఆనాటి ఘటనలో ఏటూరు నాగారం సీఐ, ఎస్ఐ సహా 7గురు సీఆర్పీఎఫ్ పోలీసులు మరణించారు. రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత వచ్చిన పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ రోజే నక్సలైట్లు ఈ ఘటనకు పాల్పడ్డారు. అదే చెల్పాక సమీప అడవుల్లో తాజాగా జరిగిన ఎన్కౌంటర్లో 7గురు మావోయిస్టులు మృతి చెందడం చర్చనీయాంశంగా మారింది. ఒకప్పటి పీపుల్స్ వార్ పార్టీలో పనిచేసిన కేంద్ర కమిటీ సభ్యులు నల్ల ఆదిరెడ్డి అలియాస్ శ్యామ్, ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి అలియాస్ మహేష్, ఉత్తర తెలంగాణ కార్యదర్శి శీలం నరేష్ 1999 డిసెంబర్ 2న ప్రస్తుత భూపాలపల్లి జిల్లా మలహార్ మండలం కొయ్యూరు అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయారు. 3 అగ్రనేతలు ఒకే ఎన్కౌంటర్లో చనిపోవడంతో వారి పోరాటానికి చిహ్నంగా 2000 సంవత్సరం డిసెంబర్ 2న పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలోనే PLGA 24వ వార్షికోత్సవం డిసెంబర్ 2న ఉండడంతో ఘనంగా జరపాలని పార్టీ శ్రేణులు, కమిటీలు ప్రజలకు మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. PLGA వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించడంతో పాటు కొత్తగా దళ సభ్యులను రిక్రూట్ చేసుకునే ఉద్దేశంతో భద్రుదళం గత కొన్ని రోజులుగా భూపాలపల్లి, ములుగు జిల్లాలో తిరుగుతుంది. అటవీ గ్రామాల్లో పర్యటిస్తూ యువతను ఆకట్టుకోవడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న ములుగు జిల్లా పోలీసులు కూడా రంగంలోకి దిగారు. ఆ క్రమంలోనే ఎన్కౌంటర్ జరిగింది. దళ కమాండర్ భద్రుతో పాటు మరో 6గురు చనిపోవడంతో దళం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. సో అసలు కథ ఇప్పుడే మొదలయ్యే ఛాన్స్ కనిపిస్తున్నాయి. మావోలు ప్రతీకారానికి దిగే అవకాశం ఉండడంతో 6 జిల్లాలోని పోలీసులంతా ఆయా స్టేషన్ల పరిధిలో ఇన్ఫార్మర్ వ్యవస్థను అలర్ట్ చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని రాష్ట్ర సరిహద్దు పోలీస్ స్టేషన్లకు సెక్యూరిటీ పెంచారు. అడవుల్లో భారీగా పోలీస్ బలగాలు మోహరించి కూంబింగ్ చేస్తున్నారు. ఛత్తీస్గఢ్ నుండి వలస వచ్చి నివాసముంటున్న గొత్తికోయలపై నిఘా పెట్టి గూడాలను తనిఖీ చేస్తున్నారు. రాష్ట్ర సరిహద్దుల్లోని గ్రామాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. అనుమానం వచ్చిన వారిని ప్రశ్నిస్తున్నారు. సో తెలంగాణలో మావోయిస్టులను అడుగు పెట్టనీయబోమని పోలీసులు అంటున్నారు. మరి ఈ వైల్డ్ వార్ ఎటు దారితీస్తుందో చూడాలి.